చిన్న పెద్ద అనే భేదం లేదు. ప్రతి ఒక్కరిలో స్కిన్కి సంబంధించి ఇష్యూస్ చూస్తూ ఉన్నాం. అసలు ఎందుకు ఇన్ని ఇష్యూస్ చూస్తున్నాం అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ డాక్టర్గా ఏం చెప్తారు? పొల్యూషన్ ఒకటి, అండ్ వర్క్ స్ట్రెస్, విపరీతమైన డైటింగ్లు చేస్తూ ప్రాపర్ న్యూట్రిషన్ లేకుండా. మెడి ఫేషియల్స్కి సెలూన్ ఫేషియల్స్కి డిఫరెన్సియేషన్ అంటే ఏం చెప్తారు? సెలూన్ ఫేషియల్స్లో ఫిజికల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. దీంట్లో మనకి ఇప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్స్ అని అంటూ ఉన్నారు మ్యామ్. హెయిర్కి కావచ్చు, స్కిన్కి కావచ్చు. ఇది ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు? కెమికల్స్ యూజ్ చేయని ట్రీట్మెంట్, అది మోస్ట్ బెనిఫిషియల్ ట్రీట్మెంట్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ వర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నవేడేస్ బ్యూటీ అనేది పెద్ద టాస్క్ అయిపోయిందండి. సో చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అందంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. బట్ ఎంగేజ్లోనే స్కిన్కి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో ఈరోజు ఆ ఇష్యూస్ అన్నిటి గురించి మనతో డిస్కస్ చేయడానికి నియో కాస్మెటిక్ క్లినిక్ ఫౌండర్ డాక్టర్ పద్మావతి గారు రైట్ నో నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. స్కిన్ ఇష్యూస్ అనేవి ఏంటంటే పెద్ద టాస్క్ అయిపోయింది ఇప్పుడు చూస్తుంటే. ప్రతి ఒక్కరికి చాలా కష్టం అయిపోతుంది. లైఫ్ స్టైల్ అనుకోవచ్చు, లేదంటే మనం తీసుకునే వర్క్ స్ట్రెస్ వల్ల తెలియదు, కానీ చిన్న పెద్ద అనే భేదం లేదు. ప్రతి ఒక్కరిలో స్కిన్కి సంబంధించి ఇష్యూస్ చూస్తూ ఉన్నాం. అసలు ఎందుకు ఇన్ని ఇష్యూస్ చూస్తున్నాం అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ డాక్టర్గా ఏం చెప్తారు? సో ఇప్పుడున్న రెగ్యులర్ టైమ్స్లో మనకి పొల్యూషన్ ఒకటి, అండ్ వర్క్ స్ట్రెస్, అలాగే మనకి న్యూట్రిషన్ కూడా, విపరీతమైన డైటింగ్లు చేస్తూ ప్రాపర్ న్యూట్రిషన్ లేకుండా ఉండడం వల్ల కూడా స్కిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలాగే ఏజింగ్ చేంజెస్, ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్లో ఉన్న ఇలాస్టిసిటీ తగ్గుతుంది. అలాగే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల కొంచెం స్కిన్ అనేది మెయింటెనెన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఫేషియల్స్ లో చాలా వింటూ ఉన్నాం మ్యామ్. పర్టికులర్ గా మెడి ఫేషియల్ అంటూ ఉన్నారు. చాలా మందికి అసలు ఫేషియల్ అంటే తెలుసు, బట్ ఈ మెడి ఫేషియల్ అంటే ఏంటో తెలియదు. అసలు ఏంటి, వాట్ వాజ్ ద ఇంపార్టెన్స్ మెడి ఫేషియల్? ఆ రెగ్యులర్ ఫేషియల్స్లో మనము సూపర్ఫిషియల్గా ట్రీట్మెంట్ ఉంటుంది. మనకి ఫిజికల్ స్క్రబ్స్ ఉంటాయి, తర్వాత సింపుల్ మసాజ్ ఉంటుంది, లింఫెటిక్ డ్రైనేజెస్ ఇవి ఉంటాయి. సో మనకి మెడిఫేషియల్ దగ్గరికి వచ్చేసరికి క్లినిక్స్లో చేస్తాము. ఈ క్లినిక్స్లో చేసే వాటిలో మెడికల్ డివైజెస్ ఉంటాయి, అలాగే మెడికల్ గ్రేడ్ సీరమ్స్ ఉంటాయి. సో దీనివల్ల ఇవి మనకి డీప్గా పెనెట్రేట్ అయ్యి సెల్ లెవెల్లో చేంజెస్ ఇస్తాయి. సో దానివల్ల మనకి రిజల్ట్ అనేది యాక్యురేట్గా వస్తుంది, అట్లాగే ఎక్కువ రోజులు రిటైన్ అయ్యి ఉంటుంది. ఇప్పటి వరకు కొంతమంది ఏంటంటే సెలూన్ ఫేషియల్స్ కూడా అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అప్డేట్ అయిన తర్వాత మిషనరీ ఫేషియల్స్, హైడ్రా ఫేషియల్స్ ఇవన్నీ వచ్చేసాయి. అంటే ఇవి యూజ్ చేస్తున్నారు, వీటిని కూడా వాడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మెడి ఫేషియల్స్కి సెలూన్ ఫేషియల్స్కి డిఫరెన్సియేషన్ అంటే ఏం చెప్తారు? అదే మనకి సెలూన్ ఫేషియల్స్లో ఫిజికల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. దీంట్లో మనకి కెమికల్స్ లైక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, అలాగే సీరమ్స్లో వస్తే విటమిన్ సి సీరమ్, హైలానిక్ యాసిడ్ సీరమ్స్, ఇట్లా మెడికల్ గ్రేడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకే. సో దీనిలో థెరపీ లాగా కూడా పనిచేస్తాయి. మరి మన నియో కాస్మెటిక్ క్లినిక్లో మెడి ఫేషియల్స్లో ఎలాంటి టైప్స్ ఉన్నాయి, ఎలాంటి స్కిన్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది? సో మనకి మెయిన్గా తీసుకుంటే మెడికల్ ఫేషియల్ ఆర్ మెడ్ ఫేషియల్స్లో హైడ్రోఫేషియల్ అనేది ప్రామినెంట్గా ఉంది. ఇప్పుడు అందరికీ ఎక్కువగా తెలిసింది. హైడ్రోఫేషియల్ అనేది మనకి స్కిన్కి హైడ్రేషన్ ఇస్తుంది, మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. అలాగే మనకి ఒక 10 to 14 స్టెప్స్ ఉంటాయి. సో ఆ స్టెప్స్లో ఈచ్ స్టెప్లో కొంత వరకు ఇంప్రూవ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేస్తారు. అలాగే కొరియన్ గ్లాస్ ఫేషియల్, తర్వాత గ్లూటథయాన్ ఫేషియల్, ఆక్సిబబుల్ ఫేషియల్, ఇవన్నీ మెడికల్ గ్రేడ్ ఫేషియల్స్. సో ఇప్పుడు ట్రెండింగ్ అంటే హైడ్రా ఫేషియల్. యాక్చువల్లీ మిషనరీస్తో చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో సిట్టింగ్కి 10,000 అంటున్నారు, కొంతమంది 3,000, 5,000. అంటే ఎక్కడ ట్రస్ట్ బిల్డ్ చేయాలో ఎవరికి అర్థం కావట్లేదు. బట్ హైడ్రా ఫేషియల్ అనేది స్కిన్కి చాలా మంచిది, గ్లో ఇస్తుంది, స్పాట్స్ పోతుంటాయి అని చెప్తుంటారు. నిజంగానే హైడ్రా ఫేషియల్ అనేది స్కిన్కి ఎంతవరకు యూజ్ అవుతుంది? సో ఇది సూపర్ఫిషియల్ ఫేషియల్ అండి. దీంట్లో మెషిన్స్తో మనం కొంతవరకు మనం ప్రోడక్ట్స్ని ఇన్ఫ్యూజ్ చేస్తాము. చేయడం వల్ల ఒక మాయిశ్చర్ కంటెంట్ వస్తుంది, తర్వాత అలాగే మనకు అప్పర్ లేయర్స్లో ఉన్న డెడ్ స్కిన్ వెళ్ళిపోతుంది. కామెడాన్స్ కానీ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటాయి, అవి రిమూవ్ అవుతాయి కొంతవరకు. పోర్స్ అనేవి మనకి ఓపెన్ చేసి మనం సిరమ్స్ ఇన్ఫ్యూజ్ చేస్తాం కాబట్టి కొంతవరకు ట్రీట్మెంట్ కైండ్లో ఉంటుంది. అలాగే మనకి రింకిల్స్ పోవడము, లేకపోతే పిగ్మెంటేషన్ కంప్లీట్గా పోవడం అంటూ ఉండదు, స్కార్స్ తగ్గడము అటువంటివన్నీ ఉండవు. కాకపోతే కొంతవరకు బెనిఫిట్ అనేది ఫెయిర్నెస్ వస్తుంది, అలాగే స్కిన్ గ్లో ఉంటుంది. సో అంతవరకు ఒక సిట్టింగ్లో మనం అచీవ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు హైడ్రా ఫేషియల్ ద్వారా
ఎన్ని సిట్టింగ్స్లో ఫేస్ అనేది గ్లో అనేది వస్తుందంటారు? మనం ఒక ఫోర్ సిట్టింగ్స్ వరకు మనం వీ కెన్ రికమెండ్. 4 సిట్టింగ్స్ ఆర్ 5 సిట్టింగ్స్లో వీ కెన్ రికమెండ్. సో దీనిలో మనకి కొంతవరకు ఒక ఫెయిర్నెస్ అనేది కనపడుతుంది, స్మూత్నెస్ వస్తుంది, ఒక షైన్. ఎందుకంటే ఎవ్రీ 21 డేస్కి ఒకసారి మనకి డెడ్ స్కిన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ డెడ్ స్కిన్ పైలప్ అయ్యే కొద్దీ మనం రిమూవ్ చేస్తూ ఉంటాం కాబట్టి స్కిన్ ఒక క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్స్ అని అంటూ ఉన్నారు మ్యామ్, హెయిర్కి కావచ్చు, స్కిన్కి కావచ్చు, ఇది ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు? పిఆర్పి ట్రీట్మెంట్స్ అనేవి మన ఓన్ బ్లడ్ నుంచి తీస్తారు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. దీంట్లో ప్రూవెన్ రిజల్ట్స్ ఉన్నాయండి. ఎందుకంటే దీంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మనకి కొలజన్ అనేది ఫామ్ అవుతుంది. స్కిన్ టైట్గా చేయాలంటే కొలజన్ ఉంటే మనకి ఒక షైన్ అండ్ స్కిన్ టైట్ అవుతుంది ఫేస్కి ఇచ్చినప్పుడు. అలాగే హెయిర్కి ఇచ్చినప్పుడు న్యూ హెయిర్ అనేది రిగ్రో అవుతుంది. చాలా అంటే ఒక కెమికల్స్ యూజ్ చేయని ట్రీట్మెంట్, అది మోస్ట్ బెనిఫిషియల్ ట్రీట్మెంట్. ఇప్పుడు చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, బట్ స్కిన్కి సంబంధించి ఏంటంటే అందరూ ఫీమేల్స్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నది ఏంటంటే యాక్ని, పింపుల్స్, యాక్ని, స్ట్రెస్, లైఫ్ స్టైల్, ఫుడ్లో చేంజెస్, వాట్ ఎవర్ ప్రతి ఒక్కటి కూడా ఫేస్ చేస్తూ ఉన్నాం ఆడపిల్లలు ఎక్కువగా. డెర్మటాలజిస్ట్ని కలుస్తున్నారు, గైనకాలజిస్ట్ని కలుస్తున్నారు. కొంతమంది ఎన్ని ప్రొడక్ట్స్ వాడినా కూడా ఇంకా మాకు పింపుల్స్ తగ్గట్లేదు, యాక్నీతో ఇబ్బంది పడుతున్నాము, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోలేకపోతున్నామని బాధపడుతూ ఉన్నారు. ఎవరైతే యాక్నీతో బాధపడుతున్నారో మీ దగ్గరకు వస్తే మీరు సజెస్ట్ చేసే ట్రీట్మెంట్స్ ఏంటి మ్యామ్? మేము యాక్నీతో వచ్చినప్పుడు రూట్ కాజ్ చూస్తామండి. ఇవి ఆయిలీ ఫుడ్స్ తినడం వల్ల వచ్చినాయా, హార్మోనల్ ఇష్యూస్తో వచ్చినాయా, మనకి థైరాయిడ్ కానీ లేదా పీసీఓడి ఉన్నప్పుడు యాక్నీ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. అలాగే ఆయిల్ జంక్ ఫుడ్స్, ఇప్పుడు కామన్గా అందరు తింటున్న ఫుడ్స్, సో వీటిల్లో కూడా ఆయిల్ కంటెంట్ వల్ల కూడా సెబేషియస్ గ్లాండ్స్ అనేవి స్టిమ్యులేట్ అవుతాయి. సో అప్పుడు యాక్నీ వస్తాయి. సో ఈ రూట్ కాజెస్ని చూసుకుంటూ మనం ట్రీట్మెంట్ ఇస్తాం. సో యాక్నీ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు యాక్నీని గ్రేడ్స్ లాగా డివైడ్ చేసుకొని ఇస్తాం. అర్లీ స్టేజెస్ అంటే లైక్ కామెడౌన్ స్టేజ్, దానికి ఒక టైప్ ఆఫ్ పీల్స్ ఉంటాయి, ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అలాగే మనకి పస్ఫిల్డ్ యాక్నే ఉంది, దానికి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్. అలా కాకుండా నాడ్యూల్స్ లాగా, సిస్టల్ లాగా ఫామ్ అయినప్పుడు డిఫరెంట్ కైండ్స్, కొంచెం ట్యాబ్లెట్స్ పెట్టుకుంటూ పీల్స్ వేసుకుంటే ఆల్మోస్ట్ కంప్లీట్గా 99% మీకు క్యూర్ వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు యాక్నీతో బాధపడే వాళ్ళు వస్తే ఎంత సిట్టింగ్స్లో మీరు దాన్ని, ఇప్పుడు హార్మోన్స్ అనేది మెయిన్ ఎఫెక్ట్ వల్లే యాక్నీ అనేది ఫామ్ అవుతుంది, అలా బాధపడుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఫుడ్ చేంజెస్, ఎక్సర్సైజ్, అలాగే ఆయిల్ కంటెంట్ అనేది ఫేస్ మీద ఉన్నప్పుడు ఎక్కువగా మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాష్ చేసుకోవడము, సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ యూజ్ చేయడము, సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ సీరమ్స్ యూజ్ చేయడము, ఇవన్నీ ఉంటాయండి. ఓకే. అండ్ ఇప్పుడు కొరియన్ ట్రీట్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు మ్యామ్, ఏంటి అంత ఇంపార్టెన్స్ ఉందంటారా కొరియన్ ట్రీట్మెంట్స్కి? కొరియన్ గ్లాస్ ట్రీట్మెంట్ అనేది స్కిన్కి కొంచెం షైన్ వస్తుంది, అలాగే మనకి ఫెయిర్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఎక్కువగా డ్రై స్కిన్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది. సో కొరియన్ సీరమ్స్ అనేవి ఇప్పుడు ట్రెండ్లో ఉన్న సీరమ్స్. సో వాటిలో ప్రోడక్ట్స్లో మ్యూసిన్ ఎక్కువ ఉంటుంది, అలాగే హైల్రానిక్ యాసిడ్ బేస్డ్ ఉంటాయి. సో ఇవి రెండు కలిపి యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది అలాంటి ఒక గ్లాస్ అనేది స్కిన్లో ఏర్పడుతుందండి. ఎప్పుడైతే ఈ కొరియన్ ట్రీట్మెంట్స్ గురించి బయటికి మాట వచ్చిందో, ఇది నార్మల్ పీపుల్ కూడా చేసుకోవచ్చా, మన స్కిన్ కూడా అంత బాగుంటుందా అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరియన్ ట్రీట్మెంట్స్ యొక్క యూసేజ్ గురించి తెలియచేయండి. కొరియన్ ట్రీట్మెంట్స్ అనేవి మనకి ప్రోడక్ట్స్ బేస్డ్ ఉంటాయండి. ఈ ప్రోడక్ట్స్లో ఎక్కువ హైలారిక్ యాసిడ్ అండ్ మ్యూసిన్ బేస్డ్ క్రీమ్స్ ఉంటాయి. దీనిలో మనకి రీసర్ఫేసింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. అయినప్పుడు మనకి దాన్ని కరెక్ట్గా ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ తీసుకోవాల్సి ఉంటుంది. మన దగ్గర కొరియన్ గ్లాస్ ఫేషియల్లో హైడ్రాఫేషియల్ కంటెంట్లోనే కొరియన్ ప్రోడక్ట్స్ వాడతాము. సో దానివల్ల మనకి అప్పర్ లేయర్లో ఉన్న డెడ్ స్కిన్ అంతా రీసర్ఫేస్ అయిపోయి ఒక గ్లాస్ లుక్ అనేది ఏర్పడుతుంది. ఇది మ్యూసిన్ అండ్ హైల్రానిక్ యాసిడ్తో మనకి ఒక లేయర్ లాగా వస్తుంది. లేయర్ లాగా వచ్చినప్పుడు మనకి అది ఫెయిర్నెస్ అండ్ గ్లాస్ లుక్తో కనపడుతుంది. సో దీంట్లో మనం ప్రోడక్ట్స్ని అల్ట్రాసౌండ్ బేస్డ్ మెషిన్తో ఇన్ఫ్యూజ్ చేస్తాము. అలాగే లిఫ్ట్ చేస్తూ స్కిన్ని వాడడం వల్ల ఒక టైట్నెస్ అనేది వస్తుంది స్కిన్కి. సో అది మనకి టైట్గా షైనీగా ఆ స్కిన్ అనేది కనపడుతుంది. ఇప్పుడు మరి ఈ ఎవరైతే కొరియన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు లైఫ్ లాంగ్ దీన్ని చేసుకుంటూ ఉండాలా, లేదంటే ఏమైనా 6 monthsకి బ్రేక్, 3 monthsకి ఎట్లా దీన్ని ఫాలో అవ్వాలంటారు?
ఎనీ ట్రీట్మెంట్ మనం ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మన స్కిన్ అనేది డ్రైనెస్కి ఎక్కువ యాసిడ్స్ యూజ్ చేసినా మన స్కిన్ అనేది డ్రై అవుతూ వస్తుంది. సో మనం ఒక 4 to 6 సెట్టింగ్స్ వరకు మాత్రమే తీసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ హైడ్రేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ స్కిన్ అనేది ఎక్స్ట్రీమ్ డ్రైనెస్కి అనేది మనం గురి చేయకూడదు. సో ఎనీ ట్రీట్మెంట్ ఒక లిమిటెడ్ పీరియడ్ మాత్రమే తీసుకోవాలి, ఎనీ మెడికల్ ట్రీట్మెంట్స్. స్కిన్కి అనేది రిజల్ట్ కనిపించట్లా. ఒకప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గర సంప్రదించి ఒక డే కుదుర్చుకుని వాళ్ళ సజెషన్ బట్టి మనం డెసిషన్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు నవేడేస్ అంత టైం లేక ఆన్లైన్లో ఏదైనా ఒక వీడియో వస్తే దానికి అట్రాక్ట్ అయ్యి ఆర్డర్ చేసుకోవడం, తర్వాత ఆ ప్రాబ్లం రెక్టిఫై కాకపోవడం, ఇలాంటివి ఎక్కువ చూస్తున్నాం నవేడేస్. సీరమ్స్ అనేది ఏది వాడితే బెస్ట్ అంటారు? సీరమ్స్ యాక్నీకి మనం వాడేదైతే సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ సీరమ్స్ వాడాలి. సో దానివల్ల మనకు ఆయిలీనెస్ అనేది డ్రై అవుతుంది. ఆ ఆయిల్ గ్లాండ్ అనేవి డ్రై అయినప్పుడు ఎక్సెస్ సీబమ్ అనేది ప్రొడ్యూస్ కానప్పుడు ఆటోమేటిక్గా యాక్నీ అనేవి హీల్ అవుతూ వస్తాయి. అలాగే రెటినాల్స్ అనేవి చాలా జాగ్రత్తగా డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. ఎందుకంటే మనకు ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి. సో అవి పెట్టడం వల్ల ఎక్సెస్ ఆఫ్ పీలింగ్ అనేది అవుతుంది. అయినప్పుడు అటువంటి స్కిన్ కనుక మనం సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మోర్ పిగ్మెంటేషన్ వస్తుంది, PIH అంటాము. సో అందుకని కంపల్సరీ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన డోసులు మాత్రమే వాడాలి. ఆ కాన్సన్ట్రేషన్స్ అనేవి స్కిన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఓవర్ ద కౌంటర్ అనేది మీరు ఎప్పుడూ రెటినాల్స్ కొనకూడదు. సో అలాంటప్పుడు ఆ రెటినాల్ అనేవి రీసర్ఫేస్ చేస్తూ ఆల్రెడీ ఉన్న సెబేషియస్ గ్లాండ్ని ష్రింక్ చేస్తూ చిన్నగా చేస్తూ వస్తాయి. స్లోగా కొన్ని డేస్ వాడడం వల్ల అవి ఆల్మోస్ట్ మీకు ఇన్విజిబుల్ అయిపోతాయి. సో దానివల్ల మీకు పింపుల్స్ అనేవి క్యూర్ అవుతూ కంప్లీట్గా వెళ్ళిపోతాయి.